ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాటి రెసిపీ వచ్చేసి బోటి గోంగూర కర్రీ అండి. ఈ రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళ స్పెషల్ కదా, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో 1 రెమ్మ వరకు కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1 కప్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేయిస్తున్నానండి. ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇందులోనే సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 కిలో వరకు శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకున్నటువంటి బోటీని వేస్తున్నానండి. ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి. ఇప్పుడు ఇందులో 1 కట్ట వరకు చిన్నగా కట్ చేసుకున్న గోంగూర అనేది వేస్తున్నాను. ఇది కూడా మొత్తం అంతా కలుపుకోవాలి. చూసారు కదా, గోంగూర అనేది దగ్గర పడిపోయింది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, లేదంటే అడుగంటేస్తుంది. కలుపుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసి కలుపుకుంటున్నానండి. పసుపు వేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. ఆల్రెడీ ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను. చూసారు కదా, కూర మొత్తం అంతా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు అనేది వేస్తున్నానండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. చూసారు కదా, బోటి అనేది దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఎక్కువగా యాడ్ చేయకూడదు, 1 కప్ వేస్తే సరిపోతుంది. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే బాగుంటుందండి. ఇందులోనే 1/2 కప్ వరకు కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటున్నాను. మొత్తం అంతా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుంది. మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. నాకు ఇక్కడ 5 నుంచి 10 నిమిషాల తర్వాత కూర అనేది ఇలా దగ్గర పడిందండి. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అచ్చం పెళ్ళిళ్ళలో తిన్నట్టే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి.